ఫ్రెండ్స్, ఈరోజు మనం కడుపు నొప్పి గురించి మాట్లాడదాం. కడుపు నొప్పి అని మీరు ఎలా ఫైండ్ చేస్తారు? ఒక మేకకి కానీ గొర్రెకి కానీ కడుపు నొప్పి వచ్చిందని ఎలా మనం కనుక్కుంటామంటే, ఫస్ట్ ఏంటంటే అది కూర్చోవడం, లేయడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొంచెం టైంలో పిసాబ్ అంటే ఒంటేలు పోస్తూ ఉంటుంది. కొంచెం అంటే 5 నిమిషాలకు ఒకసారి, అంటే ఫ్రీక్వెంట్లీ, అంటే కొంచెం ఇంటర్వెల్స్లో అది ఒంటేలు పోస్తూ ఉంటుంది. మూడోది అరుస్తూ ఉంటుంది, గట్టిగా అరవడం, చిల్లాడడం, అంటే గట్టిగా అరవడము, మూలగడము. తర్వాత కింద పడిపోతూ ఉంటుంది. తర్వాత అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. తర్వాత బాడీని స్ట్రెచ్ చేస్తుంది, ముందర కాళ్ళు ముందుకి, వెనకాళ్ళు ముందుకి, ఇట్లా వంగి నడుము. అర్థమైందా? ఈ కండిషన్స్, ఈ సిమ్టమ్స్ మీరు గమనించినప్పుడు మీరు ఏమనుకోవాలంటే అది మనకి మేకకి కానీ గొర్రెకి పొట్ట నొప్పి వచ్చిందని మనం పాయింట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఆఫ్ మీకు ఒక నాటు వైద్యం చెప్తాను. నాటు వైద్యం అంటే సపోజ్ మీరు పల్లెటూరులో ఉంటారు, మీకు మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 20 గ్రాముల సోడా, స్వీట్ సోడా ఉంటుంది కదా మనగా వంటలో వాడుకున్నది, 20 గ్రాముల సోడా, 5 గ్రాములు ఇంగువ, 5 గ్రాములు బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు, 5 గ్రాములు వాము, ఒక 50 ml వాటర్ తీసుకొని, అంటే కొంచెం లైట్గా వేడి పని, అంటే గునుగున పాని అంటాం కదా మనం, అంటే గోరువెచ్చని నీటిలో ఇదన్నిటిని మిక్స్ చేసి దానికి తాపించండి. తర్వాత 20 ml ఆవాల నూనె కూడా తాపించేయండి ఒక 5 నిమిషాల తర్వాత. ఇది మనకి ఒక నాటు వైద్యం. మీకు పల్లెటూరులో ఉంటారు, మీకు అందుబాటులో ఉండదు వైద్యం, మీకు పొట్ట నొప్పితో బాధపడుతుంది మేక, అప్పుడు ఇది. తర్వాత మనకి ట్రీట్మెంట్ ఏంటంటే దీనికి ట్యాబ్లెట్ వస్తుంది, స్పాస్పోడిక్ వెట్, SPASDAC, స్పాస్పోడిక్ వెట్ అనే ఒక బోలస్ ట్యాబ్లెట్ని 3 భాగాలు చేయండి. సపోజ్ మీకు మేక 30 కేజీలు ఉందనుకోండి, ఒక భాగం వేసేయండి ఇట్లా. తర్వాత ఇంజెక్షన్ అనేది సేమ్ ఇంజెక్షన్, స్పాస్పోడిక్ వెట్ ఇంజెక్షన్ వస్తుంది. దీని 10 kg బాడీ వెయిట్ ఉంటే 1 ml ఇట్లా వేస్తే మీకు పొట్ట నొప్పి అనేది తగ్గిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్.